ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని పిలిచి ఇలా అడుగుతారు, కృష్ణ, నాకు 100 మంది కుమారులు ఉండేటువంటి వాళ్ళు అందరూ చనిపోయారు, ఎందుకు అని అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు, 50 జన్మల క్రితం మీరొక వేటగాడు ఒక మగపక్షిని చంపుదామని చూశారు, మీ బాణం గురి తప్పింది. అప్పుడు తన మీద కోపంతో తనకు 100 మంది పిల్లలున్నారని గ్రహించి తన గూడు దగ్గరకు వెళ్లి మరి ఆ 100 మంది పిల్లలు చంపించేశారు. దానివలన తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో అలా కుప్పకూలిపోయింది. 100 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పడం జరిగిందనమాట. అది సరే, దానికి 50 జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని అడగడం జరిగింది. 100 మంది పిల్లల్ని కనాలి అని అంటే దానికి పుణ్యం కూడా పెట్టుకోవాలి. ఈ 50 జన్మల్లో మీరు ఆ పుణ్యం కూడా పెట్టుకున్నారు, అందుకే మీకు 100 మంది పిల్లలు పుట్టారు అని అన్నారు. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, గహన కర్మణో గతిహి అని. చర్య మరియు ప్రతిచర్య చాలా సంక్లిష్టమైనది. ఏది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది.